హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పోర్ట్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మనకి హైదరాబాద్ జోన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ అయింది. అయితే ఇది సెంట్రల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ద ప్రిన్సిపల్ కస్టమర్ చూడండి, కన్జ్యూమర్స్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ హైదరాబాద్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్. అయితే 65 స్పోర్ట్స్కు సంబంధించినటువంటి 65 స్పోర్ట్స్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి పోస్టులు గాను మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అందుట్లో ఇక్కడ చూడండి, ట్యాక్స్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు 7, స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్ట్ 1, హవాల్దార్కి సంబంధించినటువంటి పోస్టులు 14, మొత్తం కలిపి 15+7 22 పోస్టులు, 22 పోస్టుల గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. 7 పోస్టు ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి లెవెల్ 4th ప్రకారం 25,500 నుంచి 81,100 వరకు శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు. యాజ్ పర్ 7th CPC ప్రకారం స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి 2500, 81,100. ఓన్లీ హవాల్దార్కి సంబంధించినటువంటి పోస్ట్ మాత్రమే 18,000 రూపీస్, 18,000 నుంచి 56,000 రూపీస్ వరకు మనకి శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు. దానికి సంబంధించిన అప్లికేషన్ ఆఫ్లైన్లో ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించిన ఆఫ్లైన్లో ఉంటుంది, కాకపోతే దానికి సంబంధించిన అప్లికేషన్స్ మాత్రం డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేశారు. మనం పంపించాల్సినటువంటి పోస్టల్ అడ్రస్ మన హైదరాబాద్, ద అడిషనల్ కన్జ్యూమర్స్ టు ప్రిన్సిపల్ కన్జ్యూమర్స్ ఆఫ్ ట్యాక్సీ సెంట్రల్ ట్యాక్స్ హైదరాబాద్, GST భవన్, LB స్టేడియం రోడ్, బషీర్బాగ్, హైదరాబాద్ 50004 సంబంధించిన పోస్ట్ అనేది మనం మెన్షన్ చేయాలి. పోస్ట్ అనేది మనం పంపించాలి. ఎక్కడ పంపించాలి చూద్దాం. దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకు క్వాలిఫికేషన్ అవన్నీ చూసుకున్న తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అనేది కూడా కింద ఉంటుంది. వాటిని కూడా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ దగ్గరికి వచ్చేసరికి 18 years నుండి 26 years మధ్యలో ఉండాలి. SC/ST క్యాండిడేట్స్కి 5 years, OBS క్యాండిడేట్స్కి 3 years అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. క్వాలిఫికేషన్ పోస్ట్కి సంబంధించిన ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏమంటే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మనకు BE BTech చేసినా కూడా మనకి ఈ ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ అప్లికేషన్స్, షుడ్ హ్యావ్ డేటా ఎంట్రీకి సంబంధించిన 80,000 కీవర్డ్స్ అనేది మనకి 1 అవర్లో టైప్ చేయాలని మెన్షన్ చేస్తారు. ఆటోమేటిక్గా మనకి ఇంటికాడ కీవర్డ్స్ అనేది చూసుకోవచ్చు, మనకి అంత స్పీడ్లో ఉండాలని మనకు మెన్షన్ చేశారు. స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి పోస్ట్ దగ్గరికి చూసుకునేసరికి 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందని మెన్షన్ చేశారు. అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉందని మెన్షన్ చేశారు. 80 words per minute, 1 minute 80 words ఉండాలని మెన్షన్ చేశారు. అదేవిధంగా హవాల్దార్కి సంబంధించిన పోస్ట్ దగ్గరికి వచ్చాను. మెట్రికులేషన్ ఆఫ్ ఈక్వాలిటీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ as board. Candidate will be required to process physical standards for pass physical test and approved below namely. అయితే మనకి ఈ స్టెనోగ్రాఫ్ లాస్ట్ హవాల్దార్కి సంబంధించినటువంటి పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ విధమైనటువంటి టెస్టులు ఇస్తారు. ఓన్లీ 10th క్లాస్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టు హవాల్దార్కి సంబంధించిన. ఫర్ మేల్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఫిజికల్ స్టేటస్ మినిమం 157.5 centimeters హైట్ ఉండాలి. చెస్ట్ 81 centimeters ఉండాలి. ఫిజికల్ టెస్ట్ వాకింగ్ టెస్ట్ 1600 మీటర్లు ఇన్ 15 minutes. ఫీమేల్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఫిజికల్ 150 centimeters హైట్ ఉండాలి, 48 kgs ఉండాలి. చూడండి, ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్లీ లేడీస్కి సంబంధించినటువంటి టెస్ట్ ఏమో కిందకి సంబంధించింది, జెంట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ ఏమో పైన ఉంది.
ఓన్లీ 10th క్లాస్కు సంబంధించినటువంటి ఉంది. అదేవిధంగా వాకింగ్ 1 కిలోమీటర్ ఇన్ 20 minutes, ఇది లేడీస్కు సంబంధించినటువంటి స్పోర్ట్స్కి సంబంధించి. అయితే ఏ స్పోర్ట్స్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఉంటే మనకి అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ 65 వరకు, అంటే 65 సర్టిఫికేట్కు గేమ్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మనకి అనేది మెన్షన్ అవి పోస్టులకు అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ పోస్టులు ఏమిటి అనేది మనకి డిస్క్రిప్షన్లో మనకి లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ సంబంధించింది. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్ లింక్లోనే ఉంటుంది. మనకు అక్కడ డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దాన్ని అప్లై ఏమేమి డాక్యుమెంట్స్ అనేది యాడ్ చేసి అప్లికేషన్ అనేది చేయాలి. చూడండి అన్నిటికి సంబంధించిన ఫుట్బాల్, బాస్కెట్బాల్ 65 రకాల పోస్టుల సర్టిఫికెట్స్. ఇందులో ఏ క్యాండిడేట్ ఏ సర్టిఫికేట్ ఉన్నా సరే మనకి పోస్టులకు అనేది అప్లై చేసుకోవడం అనేది ఉంటుందని మెన్షన్ చేస్తారు. సర్టిఫికేట్స్ దగ్గరికి చూసుకున్నట్లయితే ఏమేమి యాడ్ చేయాలి, మనకు ఎట్లా ప్రొవైడ్ చేయాలని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకు పంపించేటువంటి అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. అప్లికేషన్ ఫాము యాక్సిన్లో సెకండ్లో ఉంటుంది. చూద్దాం ఒక్కసారి అప్లికేషన్స్. మనకి ఈ అప్లికేషన్ అనేది ఫస్ట్లో మనకి నింపాలి. నేషనల్ ఫెడరేషన్ నేషనల్, ఇక ప్రతి ఫామ్ని మనం నింపిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అనేది సెకండ్కి సంబంధించినటువంటిది. స్టేట్, తర్వాత నేమ్, మనకి సర్నేము ఇక్కడ చూడండి, నేము, సర్నేము, ఇక్కడ ఉన్నటువంటి ఫిలప్స్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత సిగ్నేచర్, డిక్లరేషన్, తర్వాత అడ్రస్, సీల్, లాస్ట్ అప్లికేషన్. నేను అది కూడా ఒకసారి అప్లికేషన్ మొత్తం పూర్తయిన తర్వాత మనం పంపించాల్సిన అడ్రస్ నేను స్టార్టింగ్లో ఒకసారి చూపించాను. అక్కడ మనం వాళ్ళకి పంపించేస్తే ఎట్లా పంపించాలనేది స్టార్టింగ్లో మనకు కవర్ పేజ్ ఉంటుంది కదా. ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా చూసుకోండి. క్వాలిఫికేషన్ కూడా మనకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముంది అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రతి దానిలో మనకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటే అప్లికేషన్ ఫామ్లో మనకు క్లియర్గా ఉంటుంది. మన ఫోటో అతికించాలి. వాటికి సంబంధించినటువంటి సిగ్నేచర్ కింది నుంచి పై వరకు, అంటే ఫోటో నుంచి పేపర్ వరకు మనకి అప్లికేషన్ ఉండాలి. మొత్తం క్యాపిటల్ లెటర్స్ని చూడండి, బ్లాక్ ఇన్ క్యాపిటల్ లెటర్స్లో బ్లాక్ పెన్ తోటి మాత్రమే రాయాలని ఇక్కడ మెన్షన్ చేస్తారు. మిడిల్ నేమ్, జెండర్, పర్సనల్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి గేమ్స్కి సంబంధించినటువంటి రాయాలి. అదేవిధంగా మొత్తం అయిపోయిన తర్వాత డిక్లరేషన్ అవన్నీ సిగ్నేచర్ చేసి మనకు పోస్టల్ అడ్రస్ అనేది మనము పోస్ట్ చేయాలి. ఆ పోస్టల్ అడ్రస్ స్టార్టింగ్లో చూపించాను కదా, మన హైదరాబాద్కి సంబంధించింది, అక్కడ అనేది మనం పోస్ట్ అనేది చేయాలి. దానికి సంబంధించినటువంటి ఇంకొక విషయం ఏమిటంటే, మనం పంపించేటువంటి పోస్టల్కి సంబంధించినటువంటి అడ్రస్తో పాటు మన క్యాండిడేట్కి మనకు 10th క్లాస్ సర్టిఫికేట్, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్స్ మనకి చూడండి. 10th క్లాస్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఎలిజిబిలిటీ అచీవర్స్ కనెక్ట్ విత్ వాళ్ళకు క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్, 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్, అంటే ఏ పోస్టుకు అప్లై చేస్తున్నాం ఆ పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అటాచ్ చేసి వాటితో పాటు మనం అనేది పోస్టల్ అడ్రస్కి అనేది పంపించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.